హలో హలో అన్న, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ తమ్ముడు చెప్పు. అన్న ఏం లేదన్నా, మీ వీడియోలు చూపెట్టానన్న మా మావయ్యకి రాత్రి నైట్ మీ వీడియో అయితే మీ వీడియోలు చూసినాక అన్న మా మావయ్య కూడా ఇన్ని బూతులు తప్పులు ఉన్నాయని తెలుసుకొని మా మావయ్య కూడా చాలా రిలీఫ్ అనే రాత్రి నైట్. అదే పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు. మొత్తం కనిపెట్టేశాడా? మొత్తం కనిపెట్టి చాలా బాధపడిపోయింది. అసలు నేను ఇంత అనవసరంగా ఎన్నాళ్ళు నేను దేవుడి పాటలు పాడిందా అని చాలా బాధపడిపోయింది అన్న. చెప్పావా తమ్ముడు? సళ్ళు పిసుకటం, నోట్లో ఎన్ని ఉన్నాయి చెప్పావు అవన్నీ? అన్ని విన్నా సార్. ఇవ్వు ఒకసారి మాట్లాడతా. నమస్కారం అండి. నమస్తే అండి. ఏం పేరు సార్ మీది? వెంకటేశ్వర్లు. ఏ ఊరండి? రేవూరు. ఓకే. ఇంతకుముందు మీరు చర్చికి వెళ్ళారా? వెళ్ళిను. ఏమని చెప్పారు మీకు యేసు గురించి? యేసు గురించి గొప్ప కళ దేవుడు అది ఇది అని చెప్పారు. పాటలు పాడుతున్నాం. రాత్రి మీరు చెప్పినాక నాకు బాగా అర్థమైందండి. అన్ని బూతులే కాదండి. అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని అందరిని దెంగినట్టు ఉంటుంది బైబిల్లో, అందరినీ. అయితే వాళ్ళందరికీ శిక్ష వేసినట్టు కూడా ఉండదు. మళ్ళీ ఇప్పుడు పిల్లలతో తప్పు, తండ్రి పిల్లలతో తప్పు చేశాడు అనుకో, శిక్ష పడాలి కదా. అదేలేండి. దేవుడు శిక్ష వేయడండి. అందుకే నేను ఒకసారి ఫోన్ మీకు మా పాస్టర్తో ఫోన్ చేస్తా. పాస్టర్తో ఫోన్ చేపించండి నాకు. వీళ్ళు ఏం లేదండి, ఇప్పుడు వాడు పాస్టర్ కదా, మీరు విశ్వాసి. ఇప్పుడు మీరు మారారనుకోండి, వాడికి ప్రతి నెల ఎంతో కొంత ఇస్తారుగా. రోజు సందాలు చేసపోతాం. ఇప్పటిదాకా ఎంత ఇచ్చారు? ఆదివారం సందాలు చేసపోతాం. ఆదివారం ఆయనకు బాగానే గెడుతుంటాయి. బాగానే వస్తుంటాయా డబ్బులు? ఆడేం పని చేయడు కదా, తిని కూర్చుంటాడు అంతే. ఊరినే 2 వాక్యాలు చెప్పి తిని కూర్చుంటాడు అంతే. మళ్ళీ మేము ఎవరివన్నా ఒకళ్ళని తీసుకొచ్చి అన్నం పెట్టుకోవాల్తాం అంతే. దున్నం వేపినట్టు మేపుతున్నారు అంతేగా. అంతే. అందుకే మీరేం చేస్తారంటే, మీ ఊర్లో ఉన్న వాళ్ళందరికి కూడా బైబిల్ ఒక సెక్స్ పుస్తకం, ఎవరు కూడా దీన్ని నమ్మద్దు అని చెప్పి నేను ఒక పాంప్లెట్ పంపిస్తాను మీకు, PDF ఇతనికి ఉంది అతని దగ్గర. తమ్ముడు నువ్వు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టు, నేను నీకు 100-200 నువ్వు 100-200 ఖర్చు పెట్టు, అవసరమైతే నేను ఇస్తాను, నీకే ఇబ్బంది లేదు. దాన్ని ప్రింట్అవుట్ తీపిచ్చి అందరికి, పాపం ఇలాంటి ఉన్న అమాయకులందరికీ పంచు మీ ఊర్లో. పాపం మా మామయ్య కూడా తెలియదు అసలు, రోజు వెళ్తాడు అంత పాపం తెలియక రోజు దిగుడు పాటలు పాడతాడు. మావయ్య ఎందుకు పాటలాడుతున్నావు మావయ్య, అదంతా బూతి పుస్తకం మావయ్య, నీకు తెలియదు ఒకసారి ఉందని. నైట్ మొత్తం 11 అయిందన్నయ్య మీ వీడియోలు మొత్తం చూసరికి. అంటే మన పాంప్లెట్ కూడా ఉంది కదా, అది కూడా ప్రింట్అవుట్ తీపించి చర్చిల దగ్గర పంపించమను. పాపం వీళ్ళంతా అమాయకులు కదా, పాపం వీళ్ళకి తెలీదు. అవునన్నయ్య. అసలు రాత్రి అయితే మాకు మా మావయ్యకి ఎంటర్టైన్ తో పాటు జ్ఞానోదయంతో పాటు కామెడీ అన్నీ దొరికినాయి. తెలుసుకొని కూడా చాలా బాధపడ్డాడు అసలు. అయ్యో ఎన్నాళ్ళు ఎంత తప్పు, మన సంస్కృతి సంస్కారాలు తెలుసుకోకుండా అసలు మన రాముడు గొప్పతనం నేర్పించాడు, అనవసరంగా వెళ్ళామని మా మావయ్య రాత్రి కూడా చాలా బాధపడిపోయారు అన్నయ్య. అది రావాలి, ప్రతి ఒక్కరికి చెప్పమని చెప్పు. ఇప్పుడు మనం నాశనం అయిపోతుంది, మనం బాగుపడ్డాం, మనందరం కూడా బాగుపడాలని చెప్పి అందరికీ చెప్పండి. పాస్టర్ గారికి చెప్పి పాస్టర్ గారికి ఫోన్ నెంబర్ కలుపుతా, ఆయనతో మాట్లాడదురు కానీ. చక్కగా మాట్లాడతా. నువ్వు ఎప్పుడు కాల్ చేసినా సరే నేను మాట్లాడి వాడిని కూడా మారుద్దాం అవసరం అయితే. అంతే. ఆడు మారడండి, ఎందుకంటే ఇప్పుడు వాడు జనాల డబ్బులకు బాగా అలవాటు పడిపోయి ఉన్నాడు. వాడు మారడు. ఇప్పుడు నీకు కాదండి, మీకు ప్రతి నెల ఒక 10,000-20,000 వస్తున్నాయండి ఊరిని తిని కూర్చుంటే. దాన్ని మీరు ఎందుకు వదులుకుంటారు? అంతేగా. అవసరమైతే 4 అబద్ధాలు చెప్పి నీ మనసు మార్చి నీ దగ్గర నుంచి దర్శనం భాగం. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే అండి, వాడు కొన్నాళ్ళకి ఏం చేస్తాడు తెలుసా, మీ ఇంట్లో కోడి 10 గుడ్లు పెట్టింది అనుకో, గుడ్డు ఇమ్మంటాడు వాడు. అంతే. మీ ఇంట్లో 10 మేకలు పుడితే ఒక మేక ఇమ్మంటాడు. మీకు ఒక 20 బస్తాలు పండితే 1 బస్తా తెచ్చి 2 బస్తాలు తెచ్చి ఇమ్మంటాడు. ప్రతిదీ. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళి అయింది అనుకోండి, ఫాస్ట్గా డబ్బులు ఇవ్వాలి.
మీ ఇంట్లో ఫంక్షన్ అయితే పాస్టర్ డబ్బులు ఇవ్వాలి, మీ ఇంట్లోకి ఏదైనా శుభకార్యం జరిగితే డబ్బులు ఇవ్వాలి, మీ ఇంట్లో ఏదైనా జరిగితే డబ్బులు ఇవ్వాలి, అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి వీడికి. అప్పుడప్పుడు అడుగుతుడు కూడా. అడుగుతాడా? ఇంజోడు కొంచెం చెప్పు తీసుకొని కొట్టండి. ఇంత దరిద్రం తీసుకొచ్చి మాకెందుకు ఇచ్చావురా? సొంత కూతుళ్ళతో సెక్స్ చేస్తే దేవుడు ఏం చేయలేదండి, వాళ్ళిద్దరు పిల్లలు పుడతారు. అదే వంశం నుంచి యేసు పుట్టాడండి. అదే సరేలేండి. సరే, మీరు అందుకే జాగ్రత్తగా తెలుసుకుని డౌట్లు ఉంటే నాకు కాల్ చేయండి. సరే అండి. నీ నెంబర్ ఇస్తా అన్నయ్య నేను. నా నెంబర్ పాస్టర్ డైరెక్ట్గా నాకు కాల్ చేయమని చెప్పి పాస్టర్ గారిని, నేను చూసుకుంటాడు సంగతి. ఇంకా ఫోన్ బుక్లో రాస్తాంలేండి మా జాగ్రత్త అని చెప్పు అందరికి, మన వాళ్ళందరికీ. నేను పాంప్లెట్లు కూడా ఇస్తాను మా మామయ్యకి. పంచు పాంప్లెట్లు ఇచ్చేసి ప్రింట్అవుట్ తీస్తే జిరాక్స్ షాప్కి వెళ్తే వాడు ఎంత రూపాయి ఎంత తీసుకుంటాడు పేజీకి. సరే సరే అన్నయ్య చేసే తమ్ముడు, ఇట్లాంటి ఒక 100-200 ఖర్చు పెట్టే టీ కాఫీ తాగేవా అనుకుందాం మనం. సరే అట్లేం లేదన్నయ్య, మన ధర్మం కోసం ఎట్లా అన్నయ్య, తప్పకుండా చేసేస్తాను. ఓకే అన్నయ్య. సరే తమ్ముడు, ఓకే రైట్ మరి. ఓకే.